అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీమతి కన్నెగంటి అనసూయ గారు రాసిన జీవన శిల్పం కథానికల నుంచి పెరటి మొక్క అనే కథ. మరి కథ ఏంటో విందామా? హరే రామ, ఏంటో ఈ మోకాళ్ళ నొప్పులు. అపార్ట్మెంట్లో ఉండలేక ఏదో కొడుకు ఊరికి దూరంగానైనా ఇండివిజువల్ ఇల్లు కొన్నాడని ప్రశాంతంగా ఉండొచ్చని కొండంత సంబరపడ్డానే గాని ఇలా పనమ్మాయిలు దొరక్క మూలన పడతాననుకోలేదురా దేవుడా. కడిగిన గిన్నెల బుట్ట దగ్గర స్టూల్ వేసుకుని దాని మీద కూర్చుంటూ తనలో తనే గొణుక్కుంది ప్రభావతమ్మ. పాతింటికి కోడల ఆఫీస్ దగ్గరవడంతో పనంతా అయ్యాకే ఆఫీస్కి వెళ్ళేది. కాస్తలో కాస్త మేలు. కొత్తిల్లు బాగా దూరం కావడంతో బస్సుల్లో లేట్ అవుతుందేమోనని 7ంటికే ఆమె వెళ్ళిపోవాల్సి రావడం, పనివాళ్ళు దొరక్క అంతా ఆవిడే చెయ్యాల్సి రావటం కాస్త కష్టంగానే ఉంది ప్రభావతమ్మకి. రేపైనా పనివాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరక్కపోతారా అనే ఆశతో రోజులు నెట్టుకొస్తోంది. కానీ ఎవ్వరూ కుదిరి చావటం లేదు. ఆలోచిస్తున్నంతలోనే బెల్ల మోగింది. భగవంతుడా, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. ఎవరొచ్చారో? ఈ గడియ బాధ ఒకటి. తెరిచుంచుకు లేవలేనని, దొంగల భయం అసలే ఎక్కువట అని చెప్పి మరీ వెళతాడు కొడుకు రోజు. లోపల నుంచి గడియ పెట్టుకుని కిటికీలోంచి చెయ్యి ఊపితేనే గాని స్కూటర్ కూడా స్టార్ట్ చేయడు. అంత భయం వాడికి. డోర్ ఐలోంచి చూసి వాచ్మెన్ అని నిర్ధారించుకున్నాక తలుపు తీసింది. పక్కనే ఎవరో ఒక ఆమె ఏమిటన్నట్టు చూసింది వాచ్మెన్ వైపు. నిన్న సార్ చెప్పారమ్మా, ఎవరైనా ఉంటే చూడమని. ఈ ఆడమనిషి పనిచేస్తుందటమ్మా, కుదుర్చుకుంటారేమోనని తీసుకొచ్చాను. ఎగాదిగా చూసింది ఆమె వైపు ప్రభావతమ్మ. మనిషి చాలా శుభ్రంగా ఉంది. తల నొన్నగా దువ్వి ముడేసుకుంది. నుదుట రూపాయి కాసంత గుండ్రటి బొట్టు, చేతుల నిండా గాజులు, భుజం చుట్టూ చెంగు. అంతకు మించి ఆ కళ్ళలో ఆత్మవిశ్వాసమో అభిమానమో ఏదో అలాంటిదే. అది కొంచెం నచ్చలేదు ప్రభావతమ్మకి. ఏం పనులు చేస్తావు? లోపలికి రా అంటూ ఆమెని లోపలికి పిలుస్తూ అంతలోనే వెనక్కి తిరిగి నువ్వు వెళ్ళిరా, మేము తలుపు వేసుకోవాలి అన్నట్టుగా చూసింది వాచ్మెన్ వైపు. అతను వెళ్ళిపోయాడు. మీకేం పనులు చెయ్యాలో చెప్తే చెయ్యగలనో లేనో చెప్తానమ్మా అంది ధీమాగా. అదిగో ఆ ధీమా కూడా నచ్చలేదు ఈమెకు. ఇదేం పని చేస్తుంది దీని బొందా అనుకుంది మనసులో. ఏముంది, అందరిళ్లల్లో ఉండేవే. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఉడ్చి తడిబట్ట పెట్టడం. ఇంతకంటే ఏముంటాయి ఎవరిళ్లల్లోనైనా? ఎంతమంది ఉంటారు అడిగిందామె. 3, కొడుకు, కోడలు, నేను. ఎన్ని బెడ్రూమ్లమ్మా అంది ఇల్లంతా కనిపించినంత మేర పరిశీలనగా చూస్తూ. 3 అంది గుర్రుగా. అమ్మో, దీంతో కష్టమేనేమో, కరోడాలా ఉంది మనసులోనే అనుకుంది. 2 పూట్ల రావాలా, ఒక్క పూటేనా? 2 పూట్ల. బాత్రూములు కడగాలా? కడగాలిగా మరి. ఎంతిమ్మంటావో చెబితే. ఆమెనే మరింత ఎగాదిగా చూస్తూ అంది ప్రభావతమ్మ. కాసేపు ఏం మాట్లాడలేదు. ఏవో ఆలోచిస్తూ ఉండిపోయింది. కాసేపు ఆగాక, చూడండి అమ్మగారు, నేను చేసే పనికి గాను నా కాడన 2 ప్యాకేజీలున్నాయి అంది. ప్యాకేజీలా? ఆశ్చర్యంగా ఆమె మాటకి అడ్డొస్తూ అడిగింది. ఇన్నేళ్ల అనుభవంలో ఏ పని ఆమె నోట వెంట వినని మాట, చూడని ధీమా. అవునమ్మా, ప్యాకేజీయే. టూర్లవి వెళ్తుంటే బస్సులోళ్ళు, చెకప్లకి వెళ్తుంటే హాస్పిటల్లో పెట్టే ప్యాకేజీలు లాంటివి. ఇంటే మీకే అర్థమవుతుంది. అమ్మో, దీనికి జీకే కూడా ఎక్కువే అనుకుంటూ అర్థమైందిలే చెప్పు అంది ఒకంత వెటకారంగా. ప్యాకేజీయా నీ బొందా అని మనసులోనే అనుకుంటూ. మొదటి ప్యాకేజీలో మీకేం పని ఉండదమ్మా. రాగానే బట్టలు నానబెట్టుకుంటా, తర్వాత ఇల్లు సర్దేసి ఊడ్చుకొచ్చేస్తా, గిన్నెలు తోమి తుడిచేసి సర్దేస్తా, ఆ తర్వాత బట్టలు ఉతికి ఆరేసి ముందుగా బాత్రూములు కడుగుతా, చివరిగా తడిబట్టేసి ఇల్లంతా సాఫ్ చేస్తా, మళ్ళా సాయంత్రం గిన్నెలు కడిగి తుడిచి సర్దేసి
ఆరిన బట్టలు తీసి మడత పెట్టి ఎక్కడవక్కడ సర్దేస్తా. ఇక రెండో ప్యాకేజ్ ఉందమ్మా. నేను వచ్చేసరికి బట్టలు మీరే నానబెట్టి ఉంచాలి, ఇల్లు మీరే సర్దుకోవాలి, గిన్నెలు కడగటం వరకే, తుడవటం సర్దటం మీదే, తడిబట్ట బాత్రూంలు మామూలే. మరి ఎంత ఇమ్మంటావో అది చెప్పు. నూతిలోంచి వచ్చినట్లుగా మాట్లాడుతోన్న ప్రభావతమ్మని ఒకంత ఓరగా చూస్తూ, మొదటి ప్యాకేజీలో 3 బెడ్రూముల ఇంటికి 1500, 2 బెడ్రూముల ఇంటికి 1200, రెండో ప్యాకేజీలో 3 బెడ్రూముల ఇంటికేమో 12, 2 బెడ్రూముల ఇంటికేమో 9. నోట మాట రానట్టయిపోయిన ప్రభావతమ్మని ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ తనే అంది, ఇందులో ఇంకో బెనిఫిట్ ఉందమ్మా. నెల జీతం మొత్తం నాకు అడ్వాన్స్గా ఇచ్చేస్తే ఎక్స్ట్రా పనులు కూడా చేస్తాను. అంటే స్టవ్ గట్టు తుడవడం, వారానికోసారి దుప్పట్లు మార్చడం, పండగలప్పుడు కాస్త లైట్గా బూజులు దులపడం అలాంటివి. అలా కాదు, మాకివేవీ వద్దు అనుకుంటే జీతం నెలాఖరున ఇవ్వచ్చు. అదన్నమాట. మీరే మాట సాయంకాలానికి చెప్తే రేపే లాటరీ తీసేస్తాను అంది. లాటరీయా అంది ప్రభావతమ్మ. ఎక్కడ పడిపోతానో ఎందుకైనా మంచిదని డైనింగ్ టేబుల్ కుర్చీని పట్టుకుంటూ. అవునమ్మా, మొదటి ప్యాకేజీ ఇళ్ళైతే 2 చేయగలను, రెండో ప్యాకేజీ ఇళ్ళైతే 3 చేయగలను, అంతకు మించి చేయలేను. నేను టైము ప్లానింగు చేసుకోవాలి కదమ్మా. మా ఇల్లు ముందైపోవాలంటే మా ఇల్లు ముందైపోవాలని అంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలు? అందుకే ముందే చెప్పేసి లాటరీ తీస్తే ఎవరికి ముందొస్తే వాళ్ళకి చేసేస్తాను, ఎలాంటి గొడవలు ఉండవు కదా అంది. మరి మరి అడ్వాన్స్ తీసుకుని నువ్వు రాకపోతే? భయంగా బిడియంగా అన్న ప్రభావతమ్మని నిదానంగా చూస్తూ, మనుషుల సంబంధాలకి మొదటి ఫౌండేషను నమ్మకమే అమ్మగారు. అది బలంగా ఉంటేనే సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. మీకు తలవందే ఉందమ్మా. అంత నమ్మకం లేకపోతే తర్వాతే ఇవ్వండి, అంతవరకే పని చేయించుకోండి అంది. ఏ విషయం ఫోన్ చేయండి అమ్మా, ఇది నా సెల్ నెంబరు అంటూ ఏదో కాగితం ప్రభావతమ్మ చేతిలో పెట్టింది వెళ్తూ. కాస్త కష్టపడదాంలేండి అత్తయ్య, ఇన్నేళ్ళు అపార్ట్మెంటుల్లోనేగా ఉన్నాం, ఈ మోజు మాత్రం ఎప్పుడు తీరుతుంది? చుట్టూ మంచి మంచి మొక్కలేసుకుని ఆఫీస్ నుంచి రాగానే వాటికి నీళ్లు పోస్తూ, మన దొడ్లో కాసిన పూలని దేవుడికి పెట్టాలని, అప్పటికప్పుడు కాసిన కూరగాయల్ని వండుకోవాలని ఎంత కోరికగా ఉందో. అప్పుడే చెట్టు నుంచి దూసిన కరివేపాకు తాలింపులో వేస్తే ఎంత వాసనో కదత్తయ్య. కోడలి మాటలకి కొడుకు వత్తాసు పలకటంతో రాక తప్పలేదు. కానీ మన జీవితాలని పనివాళ్ళు ఇంతగా నియంత్రిస్తారని ఇప్పుడే అర్థమైంది ఆమెకి. ఆలోచిస్తూనే చేతిలో పేపర్ విప్పింది. మరింత ఆశ్చర్యం. మనం మన పని మనదే ఆరోగ్యం, మనం మన పనే ఇతరులు చేస్తే మనదే అనారోగ్యం. ఓసి దీని దుంపదేగా, ఎంత అర్థం ఉందో ఇందులో. మీరు కొవ్వెక్కి మీ పని మీరు చేసుకోకుండా మమ్మల్ని చెయ్యమంటే మీరు రోగాల పాలవుతారని చెప్పకనే చెప్పింది కదే. పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే లేదన్నట్ట. అమ్మో అమ్మో. గుండెలు ఒకటే బాదుకుంటోన్న ప్రభావతమ్మని చూసి నవ్వుతూ లోపలికొచ్చాడు కొడుకు వెంకట్రావు. అప్పటికే అంతా విన్నాడేమో. తప్పదమ్మా, అవసరం మనదా వాళ్ళదా అనేది పక్కన పెట్టి ఆలోచించు. బయట రేట్లు ఎలా ఉన్నాయి? వాళ్ళు బతకాలి కదా. వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. చూస్తూనే ఉన్నాంగా, ఇన్నాళ్ళు ఏ ప్రభుత్వం వీళ్ళ గోడు పట్టించుకున్నది లేదు, ఏ రాయితీలు ప్రకటించింది లేదు. నువ్వే చెప్పు, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రోజు పేపర్ చదువుతావు కదా. ఏ పార్టీ అయినా ఇప్పుడు ఎలక్షన్ టైం కదా అని వాళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళ సమస్యల గురించి రాసిందేమో చూడు. ఎంత వెతికినా ఎక్కడా కనపడదు. ఏదో పాపం వాళ్ళ పొట్టతిప్పలు వాళ్లే పడుతున్నారులే కానీ అన్నాడు. ఏదో పేపర్ కావాల్సి అనుకోకుండా ఇంటికొచ్చిన వెంకట్రావు సాక్సులు కూడా విప్పి బూట్లలో పెట్టి స్టాండ్ మీద పెడుతూ, అది కాదురా, అంతా విన్నావా? ఎంతసేపు అయింది వచ్చి? స్కూటర్ శబ్దం వినపడనే లేదు. అది కాదు గానోరే, దీని సిగతరగా ప్యాకేజీలంటరా, విన్నావా? ఏముందమ్మా అందులో? పాత సారానే, కాకపోతే కొత్త సీసాలో పోసింది. మామూలుగా ఇదివరకైతే ఈ రెండో ప్యాకేజీయే కుదుర్చుకుని నడవలేకపోతున్నాననో లేవలేకపోతున్నాననో కాస్త సాయం చేయి తల్లి, ముసల్దాన్ననో
ఏవేవో చెప్పి బతిమాలు చేయించుకునేదానివి. నీలాంటి వాళ్ళు ఉంటారనే వాళ్ళు ఆలోచించి అప్పనంగా వాళ్ళ శ్రమని మనకెందుకు ఇవ్వాలని ఆలోచించి ఈ పద్ధతి పెట్టుకుని ఉంటారు. మారాలమ్మా, కాలంతో పాటు వాళ్ళు మారాలి, వాళ్ళ హక్కులు వాళ్ళు తెలుసుకోవాలి. మనం మారుతూ వాళ్ళు అలాగే ఉండాలనుకోవడం ఏం న్యాయం చెప్పు? ఎదుటివాడి ఆత్మవిశ్వాసం మనకి అహంకారంలాగా కనిపిస్తుంది. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదన్నట్టు మీ ఆడవాళ్ల సమస్యని మీరే అర్థం చేసుకోపోతే ఎలాగా అన్నాడు వెంకట్రావు. అయితే ఏమంటావు అడిగింది ప్రభావతమ్మ. ఇంకేమీ ఎక్కువగా ఆలోచించక ఆమె చెప్పిన మొదటి ప్యాకేజీని ఓకే చేసేసి లాటరీ తీసేయమని ఫోన్ చేయి. ఆలస్యమైతే ఇంకెవరైనా కుదుర్చేసుకుంటారు అన్నాడు వెంకట్రావు ప్యాంటు విప్పి లుంగి వేసుకుంటూ. అంతేనంటావా అంది కొడుకునే చూస్తూ. అంతే అంతే. ప్రభావతమ్మ చేతిలో ఉన్న కాగితాన్ని తెరిచింది ఫోన్ నెంబర్ కోసం. ఇక్కడితో ఈ ఇంటింటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మంచి కథలు వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.